అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రామచంద్రుడు. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, కాలింగ్ బెల్ విని వెళ్ళి తలుపు తీశాను. రామచంద్రుడు ఎదురుగా లోపలికి వచ్చాడు. అమ్మా, బాగున్నావా అన్నాడు. ఆ అంటూ చూశాను. మనసు కలచినట్లయింది. కళ్ళు లోపలికి పోయి మొహంలో గుంటలేర్పడ్డాయి. లోపలికి పోయిన కళ్ళు చితికి నీళ్లు కారుతున్నట్లున్నాయి. మొహం నిండా ముడతలు, దళసరి అద్దాలతో ఎగుడు దిగుడుగా ఉన్న కళ్ళజోడు, చేతిలో చింకి గొడుగు, కాళ్ళకి లెక్క పెట్టలేనన్ని అతుకులు వేసిన చెప్పులు, మాసిన పంచె, వదులుగా ఉన్న చొక్కా, బక్క చిక్కిన శరీరం. ఒకనాటి గొప్ప కట్టడానికి శిథిలంలాగా ఉన్నాడు. ఇది వరకు బాగా ఉండేవాడు. నేను ఈ ఊరికి కొత్తగా కాపురానికి వచ్చిన రోజుల్లో ఒకరోజు, రా లోపలికి, బాగున్నావా అని ఆయన ఎవరినో పలకరించటం వినిపించింది. ఎవరా అనుకుంటూ ఉంటే, ఇటురా, రామచంద్రుడు వచ్చాడు అంటూ పిలిచారాయన. ఎవరొచ్చారో ఆఫీసు స్నేహితులో అయిన వాళ్ళో అనుకుంటూ వచ్చాను. ఇతనా అనిపించింది చూసిన వెంటనే. నుంచొని ఉన్నాడు. పంచె, షర్టు. అతడు చదువు, ఉద్యోగం లేని మామూలు మనిషి అని చెప్పేస్తున్నాయి. కూర్చో అన్నాడు నన్ను చూస్తూ. చిరాకు వేసింది అక్కడ కూర్చొని ఏం చెయ్యాలని. నమస్కారమమ్మా, మిమ్మల్ని చూద్దామనే వచ్చాను. ఆహా తల్లి, ఏం రూపం, చక్కగా ఉన్నావు తల్లి, బాబుకి తగ్గట్లున్నావు, ఆ ముఖమే చెబుతోంది సుగుణాల రాశి అని అంటున్నాడు. అప్రయత్నంగా నవ్వు వచ్చేసింది. ఆయన నా వైపు చూసి నవ్వారు. కూచో అమ్మా, బాబు పక్కన కూచో, నా ముందు సిగ్గుపడకు తల్లి, పెద్దాడిని, మీ ఆయన్ని అంటే ఈ బాబుని ఎత్తుకొని ఆడించాను, నా ముందర సిగ్గుపడకు. ఆయన పక్కన కూర్చున్నాను. పనిలోకి వెడుతున్నావా ఆయన అడిగారు. గొడుగు క్రింద పెట్టి కూర్చున్నాడు నేల మీద. అదే గదు బాబు, ఇప్పుడొచ్చిన చిక్కు, గొప్ప కష్టం వచ్చింది బాబు. ఆ నా కొడుకు నా మీద కోపం పట్టాడు. ఎందుకేటి బాబు, ఆడు లండన్ నుంచి వచ్చాడు కానీ బురదలో ఇత్తనాలు గుచ్చేసి పైన మట్టి జల్లించేశాడు. లోన ఇత్తనాలన్నీ కుళ్ళిపోయినాయి, మొక్క మొలవలేదు. నేను అప్పుడే అన్నాను, నువ్వు పెద్దోడివే ఫెర్నాండెస్, లండన్ నుంచి వచ్చావే కానీ స్టిల్ యూ నో నథింగ్ అన్నాను. నెల తిరిగింది, నా ఉద్యోగం పోయింది. నా చేత కాగితం మీద సంతకం పెట్టించినాడు. ప్రమోషన్ ఇప్పిస్తానన్నాడు. నాకు తెలిసిపోయింది. రిజైన్ ఉత్తరం రాసి సంతకం పెట్టించాడు. ఇంకేం చేస్తాను బాబు అన్నాడు. మొహం వేలాడిపోయింది. మరి ఇప్పుడేం చేస్తున్నావు ఆయన ప్రశ్నించాడు. ఏం చేస్తాను బాబు, సత్యం పనిలోకెడుతున్నాడు. ఆడి భార్య ఆన్ని వదిలేసింది. పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటున్నాను. అక్షరాలు చెప్తాను, అంకెలు చెప్తాను. డాక్టర్ గారి బాబుని కూర్చోబెట్టి ఈ పంచెల దాపు ఇచ్చారు బాబు, ఏదో మీ దయ వల్ల. మధ్యలో నా దయ ఏమిటి అమ్మ, అట్లాగనకండి, పాపం వస్తుంది, అంతా మీ దయ. మీ నాన్నగారు మహారాజు. నేను రాగానే, ఏమోయ్ రామచంద్రం, బాగున్నావా, ఈ కుర్చీలో కూర్చో, ఈ ఉప్మా తిను, ఇంకో 2 పూరీలు పట్రాయే అని ఆర్డర్ చేసేవారు. ఎంత మర్యాద చేసేవారు ఆ రోజులు. మరి రావండి బాబు, జీతం తెచ్చేవోరా, భార్యని పిలిచేవారు కాదు. రామచంద్ర, ఆ అల్మారాలో ఎట్టు అని నా చేతికిచ్చేసేవోరు. నేనంటే గొప్ప నమ్మకం, దొంగతనం మా వంశంలో లేదు. టీ తాగుతావా అడిగి ఆయన నా వైపు చూశారు. ఏదో మీ దయ, రంగంలో ఉండగా అలవాటయ్యిందమ్మా టీ తాగటం. అక్కడ ఏం చేసేవాడివి ప్రశ్నించాను కుతూహలంగా. గొప్ప ఉద్యోగం తల్లి, అప్పుడు ఇట్లా ఉండేవాడినా, ఏం టీవీ, ఏ ఓడైనా మన దగ్గర ఆగాల్సిందే. ఇట్లా దుర్బినీలో చూసేవాడిని. వాడు కెప్టెన్ అయినా మరెవడైనా సరే, నీ పేరేమిటి, ఏం సరుకుంది, ఎంత ఉంది రాసేయటం. సరంగు పని చేసేవోణ్ణి. 1935లో బొంబార్డుమెంట్ అయ్యింది, వచ్చేశాను. అప్పటి నుంచి సుఖం లేదు తల్లి. ఫారంలో పని, 3 పిల్లలు,
కొడుక్కి పెళ్లి చేస్తే కోడలొదిలేసింది, కూతురికి పెళ్లి చేస్తే దాన్ని అల్లుడొదిలేశాడు. అంతా నా మీదే. కూతురికి 2000 ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. నాగరం జడకుప్పెలు చేయించాను. వాడి మొహం మండ, తాగుతాడు. ముందర నుంచే ఇంకో గుంటని ఉంచాడు. కోడలెందుకు రాదు అడిగాను. ఈడు దాన్ని సినిమాకి తీసుకెళ్ళలేదట, పూలు కొనిపెట్టలేదట, నువ్వేం మొగాడివి అని మొహం మీదే అనేసి పుట్టింటికెళ్ళిపోయింది. మారుమను వాడుతుందట. పోనీలే. బాబు, అమ్మ ఏం చదివారు? మెట్రిక్ అన్నారాయన. బాగుంది, మంచి చదువున్న తల్లి. నీ ఇల్లు కలకలా వెలిగిపోతుంది. మీకు ప్రెజెంటు తెద్దామనుకున్నాను, బల్ల మీదెట్టి మర్చిపోయాను. రాధాకృష్ణుల బొమ్మ జ్ఞాపకం తగ్గిపోతోంది బాబు, పెద్దోడినైపోతున్నా. సరే, నువ్వు బహుమతి తేవద్దు అన్నారాయన ఖచ్చితంగా. లచ్చనంగా పెళ్లి చేసుకున్నారు. పేదోడినైతే మాత్రం ఉత్త చేతులతో వస్తానా, ఈసారి మర్చిపోకుండా తెస్తాను అన్నాడు. టీతో పాటు కారబూందీ లడ్డు ఇచ్చాను. దీర్ఘ సుమంగళీ భవ దీవించాడు. ఆయన చెప్పారు, రామచంద్రుడు డైరీ ఫారంలో పనిచేసేవాడట. కొడుకు కూతురు వీళ్ళింట్లో పనిచేసేవారట. మాలి పిల్లల్ని ఆడించటం, భార్యని మాత్రం పనికి వెళ్ళనిచ్చేవాడు కాదట. వెళ్ళొస్తానమ్మా. బాబు పెళ్లి చేసుకొని వచ్చారు, మరి కొత్త పంచె ఇప్పించరా? నిన్నాశీర్వదిస్తున్నాను. నీకు ప్రమోషన్ వస్తుంది. ఎవరైనా నీ మాట వినాల్సిందే. నువ్వు కారు కొంటావు. మీరు వైభోగంగా ఉంటారు. 100 ఏళ్లకి కలకాలం మీరు చిలకా గోరింకల్లా ఉంటారు. మళ్ళీ ఈ రోజుకి అమ్మ కొడుకునెత్తుకుంటుంది. మీకేం కష్టం ఉండదు. అన్నీ మా ఆవిడే చూసుకుంటుంది. అమ్మని కాలు కింద పెట్టనీదు. ఊరికి కొత్తగా వచ్చారు. బితుకుగా ఉంది. ఎందరో వచ్చారు కానీ ఇంత హామీ ఎవ్వరూ ఇవ్వలేదు. రామచంద్రుడు ఎంతో తెలిసిన మనిషిలా, బంధువులా అనిపించాడు. ఆయన ఒక కొత్త పంచె ఇచ్చారు. ఆనందంగా అందుకున్నాడు. నాకు తెలుసు నువ్విస్తావని. ఇది నా హక్కు బాబు. నిన్ను ఆడించాను. నన్ను క్షణం వదిలేవాడివి కాదు. మీ నాయన నిన్ను కారులో తీసుకెడుతుంటే నన్ను కూడా ఎక్కమనేవాడివి. వెళ్ళొస్తానమ్మా, వస్తుంటాన్లే, బెంగెట్టుకోకు. బాబు నీకేం లోటు చెయ్యరు అంటూ వెళ్ళాడు. అప్పటికి ఆరోగ్యంగానే ఉన్నాడు. పొట్టిగా, దృఢంగా ఉన్నాడు. చిన్న కళ్ళు కొంచెం లోపలికి, నీలంగా, చురుకుగా, కొంటెతనం మాటల్లో. ఒక పక్క తను గొప్పవాడినంటూనే ఏమీ లేదంటాడు. మాటలతో బోర్లా కొట్టిస్తాడు. మంచివాడో, భట్రాజో, అవకాశవాదో, ఆత్మీయుడో తెలియదు. ఉన్నంతసేపు వినోదం కలిగిస్తాడు. వెళ్ళగానే 4 కబుర్లు చెప్పి కావలసింది రాబట్టుకుంటాడు అనిపించేది. వస్తూనే ఉండేవాడు, చిరపరిచితుడు. ఇప్పుడిట్లాగైపోయాడు. జాలి వేసింది. కాలం తెచ్చే మార్పు. పాలరాతి భవనాలు వెలిసిపోతాయి. నవనవలాడే చెట్లు పుష్పించి ఫలించి రాలిపోతాయి. ఇంకెన్నాళ్ళో బ్రతకడు. బాగా సంపాదించుకుంటూ ఉంటేనే గడవటం లేదు ఈ రోజుల్లో. ఎట్లా బ్రతుకుతున్నారో. 5దో 10దో ఇవ్వటం తప్ప మేము చేసిన సాయం లేదు. అంతా బాగున్నారా అన్నాను. మీ దయ వల్ల అన్నాడు. మెల్లిగా జేబులో నుంచి ఒక కార్డు తీశాడు. ఆ మధ్యన మా రెండో వాడికి ఉద్యోగం అయ్యిందని చెప్పినాను గదూ, ఆడికి పెళ్లి చేస్తున్నాను. ఇదిగో ఇన్విటేషన్. మీరు రావాలమ్మా. బాబుగారిని కూడా లాక్కు రావాలా. ఆ పిల్ల మాకు కావలసిందాయే. నాకు వరసకి బావవుతాడు. వాడి కూతురు 5వ క్లాసు చదివింది. కట్నం 2000. వాచి, ట్రాన్సిస్టరు, సూటు పెడతారు పెళ్ళికొడుక్కి. అమ్మాయికి 10 తులాల బంగారం ఉంది. మా వెంకటు అదృష్టం. గొప్ప సంబంధం. పిల్ల బంగారం బొమ్మ. నల్లగా ఉంటేనేం, మేం బీదోళ్ళమని రావటం మానకు తల్లి. నీ ఆశీర్వాదం కావాలి. అట్లాగే వస్తాలే అన్నాను. 5 రూపాయలు ఇచ్చాను. ఎప్పుడొచ్చినా ఇస్తాను. ఓ పాత చీర ఇప్పించమ్మా. మా ఆవిడ మరీ అడిగింది. నీ చేత్తో ఇచ్చి చాలా రోజులైంది. 2000 ఖర్చు చేసి పెళ్లి చేస్తున్నాడు. నా పాత చీరెందుకు? నవ్వుకున్నాను. చూస్తాలే, ఇప్పుడేం లేవు. స్టీలు గిన్నెలు కొన్నాను అన్నాను. కాలింగ్ బెల్ మోగుతోంది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా రామచంద్రుడు. రారా అంటూ లోపలికి తప్పుకున్నాను. లోపలికి వచ్చి తలుపేశాడు. చెప్పులు విప్పి గొడుగు మూలబెట్టాడు. అలాగే నిలబడిపోయాను. అప్పుడు చూశాను, కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలుతున్నాయి. మొహంలో జీవకలే లేదు. విగ్రహం ఏడుస్తున్నట్లుగా ఉంది. కంగారు పడిపోయాను. ఏమైంది అన్నాను. కండువా కొసతో
కళ్ళు దుడుచుకున్నాడు. మా వెంకటు చచ్చిపోయాడమ్మా. షాక్ తిన్నాను. అదేమిటి, పెళ్ళయింది? అవునమ్మా, అన్నీ అయ్యాయి. జాగా చూసుకొని డ్రాయింగ్ రూమ్ గుమ్మంలో కూర్చున్నాడు. అట్టా కుర్చీలో కూర్చో తల్లి, వినుకో, అంతా చెప్తాను. ఈ గుండెలో భారం దింపుకుంటాను. ఇంత కష్టం ఎవరికీ వద్దు తల్లి, నా శత్రువుకి కూడా వద్దు. పెళ్ళి అయ్యిందా? 10 తులాల బంగారం వాళ్ళు పెట్టిండ్రు. వాడికి సూటు, రిస్టు వాచి, ట్రాన్సిస్టరు ఇచ్చారు. అవును, మంచి సంబంధం. పెళ్ళి బాగా అయ్యింది. అవును గదా తల్లి, 6 నెలలు దివ్యంగా గడిచాయి. మరి కంపెనీ వాడికేం వచ్చిందో? ఉద్యోగం ఊడబెరికేశారు. పందిరిపైకి పాకిన తీగని పీకేయటానికి వాడికి చేతులు ఎలా వచ్చాయో, వీడితో పాటు ఇంకో 4గురిని తీసేశారు. వాళ్ళకేం నొప్పి తల్లి? డబ్బు మూలుగుతూ ఉంటుంది. ఎద్దు నొప్పి కాకికి తెలుస్తుందా తల్లి? పాలసీ అంటారు, ప్రాఫిట్ లేదంటారు. దొంగ కొడుకులు. ఏమంటేనేం, మా నోట్లో మట్టి కొట్టేశారు. సరేనా, వాడింట్లోనే కూకోవడం. కూర లేదు, నారలేదు, చాయ్ కూడా లేదు. నేను చూస్తే ముసలాడినైపోయాను. ట్యూషన్ చెప్తూనే ఉన్నాను. 10 రూపాయలు చేతబెడుతున్నారు. నా భార్యకి మాయరోగం. సరే, ఏమైంది? ఏమవుతుంది తల్లి? రోజు ఇంట్లో తిట్టుకోడాలు, ఏడ్పులు. కోడలు పిల్ల చదువుకున్నది, గొప్పింటిది కదా, దానికి చీరలు, సినిమాలు కావాలి, చేపలు కావాలి. లేనిది ముద్ద దిగదు. మా నాన్న కట్నం ఇవ్వలేదా? ఆ డబ్బు ఏమైంది అంటుంది. దిక్కుమాలిన సంబంధం చేశారంటుంది. దేవుడా, నన్నెత్తుకుపో అని ఏడుస్తుంది నా భార్య. వాడు, నా కొడుకు, ఇంటి గుమ్మం దాటడు. నలుగురిలోకి వెళ్ళనంటాడు. ఇంకో నౌకరీ వెతకమంటే ఏం లేదంటాడు. మీరిట్లా గొడవ చేస్తే ఈ మాత్రలు తిని చస్తానని బెదిరించాను. నా భార్యకి నిద్ర పట్టటానికి డాక్టర్ బాబు నిద్ర మాత్రలు ఇచ్చారు. కాంట్రాక్టు పని అవుతోంది. దొరబాబుని అడిగి వచ్చాను, ఖాళీలున్నాయా అని. నెలపోయాక రమ్మన్నాడు. గంజినీళ్లు తాగుతున్నాము. తెల్లారే పొద్దు రాకపోతుందా అని ఓపిక పట్టాను. ఇంత జావా, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ కూడా లేదు. ఉంటే కోడలికివ్వాలి. పోనీ ఉద్యోగమిస్తాడు. కాంట్రాక్టర్కి లంచం పెడదామని తాకట్టుకి గొలుసిమ్మన్నా ఆ యమ్మ ఖాళీకైపోయింది. ఇయ్యనుగాక ఇయ్యనంది. ఇది కూడా మీకిస్తే నాకు దిక్కేమిటి అంది. నాకు ఉద్యోగం వస్తుంది కదా అన్నాడు వెంకట్. అంత నమ్మకం ఉంటే అప్పు తెచ్చుకోండి, నా గొంతు కోశారు అని శోకం పెట్టింది. అన్నీ తనతో వాళ్ళయ్య దగ్గరికి వెళ్ళిపోదాము రమ్మంది. నా తల్లిని తండ్రిని ఒగ్గెయ్యలేనని వీడు. ఆ తల్లి అలిగి పడుకుంది. నా భార్య ఎలాగో అన్నం వండింది. మేమంతా జావా తాగాం. కంచంలో అన్నం పెట్టి మీరిచ్చిన ఊరగాయ ముక్కేసి కోడల్ని పిలిచింది. అన్నీ ఉంటే మేము బాగా చూసుకుందాం. రంగంలో ఉన్నప్పుడు నేను కోడికూర తిన్నోన్ని. ఏం చేస్తాం, ఓడలు బండ్లవుతాయి. ఇది మూర్ఖురాలు. నిలబడి పళ్ళెన్ని కాలితో ఒక తాపు తన్నింది. పళ్ళెం బోర్లా పడి అన్నం నేలంతా పడింది. మేం ముగ్గురం చూస్తున్నాం తల్లి. 3 రోజుల నుంచి జావతో పొట్ట నింపుకుంటున్నాం. వాడు ఒక్క ఊపులో వెళ్ళి దాన్ని లెంపకాయ కొట్టేసినాడు. నీకు నేను తిండి పెట్టలేను, పో, వెళ్ళిపో. ఎక్కడికి పోతావో, నీ తండ్రి దగ్గరికే పోతావో, మరెవడి దగ్గరికి పోతావో అని దాన్ని తోసేసి వెళ్ళి పక్క మీద పడిపోయాడు. అది వెళ్ళిపోయింది నాయనా అని ఎంత లేపినా లేచాడు కాదు. రోజంతా అలాగే పడి ఉన్నాడు. రగులుకుంటున్న కట్టెలాగా పడి ఉన్నాడు. తెల్లారింది. నా కూతురు ఆ ఇంట ఈ ఇంట పనిచేస్తుంది. పాలు, చీనీ తెచ్చింది. చాయ్ చేశాము. గ్లాస్ పట్టుకెళ్ళి వాణ్ణి లేపింది. పడిన చెయ్యి జల్లుమన్నట్టు లాక్కుంది. నాయనోయ్ అని ఒక్కటే కేక. అందరం పరిగెట్టాం. ఏముంది, ఒంట్లో ప్రాణం లేదు. కట్టె పక్కనే ఖాళీ మాత్రల సీసా. నేను అందర్నీ జడిపిద్దామనుకున్నాను, నటించాను. వాడు నిజంగానే చేసేశాడు. పెళ్ళాన్ని పొమ్మన్నాక ఇంక జన్మెందుకు అనుకున్నాడు తల్లి. తల్లిని తండ్రిని కూడా గుర్తుంచుకోలేదు. అందరితో బంధం తెంచేసుకున్నాడు. నా కడుపు శోకం పెట్టాడు. దేవుడిట్లాగా రాశాడు తల్లి. ఏమనటానికి నోట మాట రాలేదు నాకు. వినటమైతే కథలా వినేశాను. దేవుడు రాసిన రాత, నుదుటి గీత అంటారు. తండ్రికి ఉద్యోగం లేక కొడుక్కి ఉద్యోగం లేకపోవటం వలన కదా ఇలా జరిగింది. ఆ పిల్లది మాత్రం తప్పనటం ఎలా? ఆ పిల్ల అడిగింది కాదంది తిండి కోసమే కదా. 5 రూపాయలిచ్చి పంపాను. ఇవ్వటానికి నా దగ్గర ఉద్యోగాలు లేవు కదా.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.